ఈ పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు ఇద్దరూ బాధ్యత వహించాలంటే భార్యాభర్తల మధ్యలో అనుబంధం చాలా బాగుండాలి. ఎంతసేపు మాకే చెబుతారండి, మగాళ్ళకి చెప్పరు అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఎంతసేపు మగాళ్ళకి చెప్పారు, ఆడాళ్ళకి చెప్పరు అనేవాళ్ళు ఉన్నారు. నాకు అందరూ కావాల్సిందే, నాకు ఓట్లు అన్నీ కావాలి కదా, అందరు ఓట్లు. భార్యాభర్తల అనుబంధం బాగుంటే ఒకే మాట మీద ఉంటా. ఆ విషయంలో నన్ను అడిగితే మగాళ్ళకి చెప్పవలసిందే చాలా ఉంది. విజయవాడ అయినా విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పిన మాటే చెబుతా. భార్య విషయంలో భర్త ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. రోజు చెప్పాలా, రోజు అడగాల. ఈ డైలాగ్ పనికిరాదు ఇక్కడ. రోజు అడగాల్సిందే, రోజు కనిపెట్టాల్సిందే. ఆవిడ కాస్త మంచి చీర కట్టుకొని ఏమిటే సూపర్ అనాలి. ఏ సొమ్మేం పోయింది అనవాయా ఒక మాట. ఏటి అనేది వాళ్ళకి తెలియదు, ఏటి అనకూడదు ఇక్కడ, అనాలి. అది బాధ్యత, అది బాధ్యత. సంతోషిస్తారు ఆ చిన్న విషయాన్ని. అలాగే భార్యకి ఏదైనా అనారోగ్యం వచ్చినది, గాయం అయిందనుకోండి, వంట చేస్తుంటేనో ఆఫీసులో ఏదైనా గాయం అయిందనుకో, వాడి ప్రవర్తన విచిత్రంగా ఉంటుందని విశ్వనాథ సత్యనారాయణ గారు చెబుతాడు. తల్లితో చెప్పుదురు మరి తనయులకు చెప్పుదురు, తల్లితో చెప్పుదురు మరి తనయులకు చెప్పుదురు. చిత్రమైనది స్త్రీ జగత్తు, చిత్రమైనది స్త్రీ జగత్తు, అతివ దుఃఖం ముగని భర్త అడుగవలయు, అతివ దుఃఖం ముగని భర్త అడుగవలయు, చెప్పకయ్య తప్పనప్పుడు చెప్పుదురది. స్త్రీ మనస్తత్వాన్ని కాచి వడబోసేశాడు విశ్వనాథ సత్యనారాయణ. భార్యకి ఏదైనా గాయం అయితే ఒంటి మీద తల్లితో చెప్పుదురు. అమ్మకి ఫోన్ చేసి, అమ్మ వంట చేస్తుంటే చెయ్యి కాలిపోయింది, ఆవిడ ఎక్కడో ఉంది అండమాన్లో, ఆవిడకి చెబుతుంది. ఆవిడకి ఎన్నిసార్లు కాలిందో చెయ్యి, అలాగా అమ్మ అనేది ఆవిడేదో చెబుతుంది, తల్లితో చెబుతుంది. అంతేకాదు, కొడుకు వస్తాడా, ఇప్పుడు చూడరా ఎలా వేలు కాలిపోయింది అని కొడుకు చెబుతుంది, భర్తకి చెప్పదండి. చెప్పకుండా పైగా ఇక్కడ చెయ్యి కాలింది అనుకోండి, ఇలా దాచేస్తారు. ఇలా చూడకూడదా, అడగకూడదా, తెలుసుకోకూడదా, అసలు మనుషులు పట్టించుకోరు. ఇక్కడ వస్తుంది తేడా. ఇది విచిత్రం. మీరు అనుసరించి చూడండి. చెప్పరు, కనిపెట్టాలి, అడగాలి. అసలు ఇంటికి రాగానే ఎలా ఉన్నామని అడగరు. ఏమైనా తిన్నావా లేదా అని అడగ. ఎంతసేపు కాఫీ పెట్టావా, నలుగురు వస్తున్నారు. కాఫీ హోటలేట ఇక్కడ, నలుగురు వస్తున్నారట. ఇంట్లో బెళ్ళ ఉన్నది కాఫీలు పెట్టడానిక. నలుగురు వస్తారు. మనం నలుగురు తీసుకెళ్ళడానికి చివరిలో నలుగురు వచ్చేవరకు నలుగురు వస్తూనే ఉంటారు ఇంటికి. ఇక్కడ ఏంటి నలుగురు వచ్చేది పని లేక. ఇంట్లో వాళ్ళని ఇలాగా మొత్తం ప్రతిదానికి సర్వీస్ పేరు మీద యాతన పెట్టేసామనుకోండి, వాళ్ళకి విసుగొచ్చేస్తుంది. ఇంకా ప్రేమ మాటలు ఏం లేవా, ఈ సప్లయింగ్ అయినా ఎంతసేపు. ఈ మధ్య ఒకటి కనిపెట్టారు ఇక్కడ, వంటింటికి హాల్కి మధ్యలో సర్వీస్ విండో, అదొకటి ఇక్కడ భారీ సప్లైర్ అయిపోయింది. ఇక్కడి నుంచే కిచ్చేయడం. ఇక్కడ ఏంటి సర్వీసు, అందరికీ వచ్చిన వాళ్ళ కాఫీ టీలు ఇవ్వాలని ఇది ఒక పనా? అసలు మన ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే మనతో మాట్లాడడానికి వస్తారమ్మా, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కాఫీ టీల కోసం రారు, బంధువులు కూడా రారు. వీళ్ళందరికీ ఉన్న ఎవరు మీరు ఇవ్వక కదా. ఏదో వేసవకాలం వస్తే మంచినీళ్ళు ఇస్తాం చాలు, చలికాలం వచ్చింది ఇబ్బంది పడితే కాస్త టీ పెడతాం అప్పుడు, లేదా అక్కర్లేదు, కూర్చొని మాట్లాడండి ప్రేమగా. ముందు ఇంటికి రాగానే భర్త చేయాల్సిన పని ఏమిటంటే, ఆఫీసు నుంచి ఇంటికి రాగానే భార్య ఉద్యోగం చేస్తున్నా సరే చెయ్యకపోయినా సరే, బాగున్నావా, ఆరోగ్యం అది బాగుందా, మధ్యాహ్నం తిన్నావా, ఏ సరిగ్గా తినావు, ఆవిడ తిన్నా సరే అడగా, అది లెక్క. అప్పటికి 3 సార్లు తిన్నా సరే 4వసారి తినమని చెప్పాలి. నీ సొమ్ము ఏం పోయింది చెప్పరాదా? ఓ మాట అంటే ఏం పోయింది? ముందు పలకరింపు. ఇక్కడ ఆఫీసులో మన గొప్పలు చెప్పుకోవడం కాదు ఇక్కడ. అది చెప్తున్నాడు, తల్లితో చెప్పుదురు, తనయులకును చెప్పుదురు. వాళ్ళ అమ్మకి చెబుతారు, పుట్టిన పిల్లలకి చెబుతారు. గమనించండి, అందులో ఉండే తేడా. విశ్వనాథ సామాన్యుడు కాదమ్మా. ఈయన లోపల ఎనాటమీ ఉంది, మానవ నిర్మాణ శాస్త్రం ఉంది. ఊరికే చెప్పలేదు ఆయన. ఎందుకు చెబుతారు? తల్లికి, కొడుకులకు ఎందుకు చెబుతారు, కూతుళ్ళకి ఎందుకు చెబుతారు, భర్తకు ఎందుకు చెప్పరు? మనస్సుకైన బాధ కూడా ఒక్కోసారి చెప్పరు. అలా ఎందుకున్నామని అడగచ్చు కదా, అడగరు. ఊరికి కూర్చోబెట్టి వెళ్ళిపోవడమే. భార్య డల్లగా ఉంటే అడగచ్చు కదండి. అలా ఉన్నామని అడగచ్చు. అడగాలని అనుకుంటుంది భార్య. కొడుకు అడగాలని అనుకోదు, తండ్రి అడగాలని అనుకోదు, తల్లి అడగాలని అనుకోదు, భర్త అడగాలని అనుకుంటుంది.